హలో అండి, ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ నవంబర్ 2024 కవర్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి 7.1 వన్ డే వన్ జీనోమ్. సో మైక్రోబ్స్ని మైక్రో ఆర్గానిజమ్స్ అని కూడా అంటారు. బ్యాక్టీరియా, ఆర్కియో, ఆల్గే, ప్రోటోజోవా ఎట్సెట్రా ఇవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ జెనెటిక్ మెటీరియల్ని స్టడీ చేయడాన్నే మైక్రోబియల్ జీనోమిక్స్ అని అంటారు. ఓకే, సో మైక్రో ఆర్గానిజమ్స్లోని జెనెటిక్ మెటీరియల్ని స్టడీ చేయడమే మైక్రోబియల్ జీనోమిక్స్ అని అంటారు. సో ఈ ప్రతిరోజు ఈ మైక్రోబియల్ జీనోమిక్స్కి సంబంధించిన ఒక్కొక్క జీనోమ్ డాటా ప్రతిరోజు రిలీజ్ చేసి రీసెర్చర్స్కి డాటా అవైలబుల్లో ఉండాలనే ఆలోచనతోని ఈ వన్ డే వన్ జీనోమ్ అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేసినారు. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కలిసి లాంచ్ చేసినారు. సో బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ని బ్రిక్ అంటారు, సో షార్ట్కట్లో. సో ఈ బ్రిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఎస్టాబ్లిష్ చేసింది. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసి రీసెర్చర్స్, సైంటిస్టులని ఒకే దగ్గరికి చేర్చడం అన్నమాట. సో ఈ మైక్రోబ్స్ని స్టడీ చేయడం ద్వారా ఫస్ట్ థింగ్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా గురించి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఫార్మాసిటికల్స్ ఎట్సెట్రా ఇవన్నిట్లో మైక్రోబియల్ స్ట్రెయిన్స్ని ఐడెంటిఫై చేసి దాని బెనిఫిట్స్ని పొందొచ్చు. నెక్స్ట్ సాయిల్ ఫార్మేషన్లో కానీ, మినరల్ ప్యూరిఫికేషన్లో కానీ, ఆర్గానిక్ వేస్ట్ ఇంకా టాక్సిక్ పొల్యూటెంట్స్ని డిగ్రేడ్ చేయడంలో మైక్రోబ్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ PET ప్లాస్టిక్ని ఐడోనెల్లా సకైనెసిస్ అనే మైక్రోబ్ డిగ్రేడ్ చేస్తుంది. అండ్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ చేస్తుంది. అగ్రికల్చర్లో న్యూట్రియంట్ సైక్లింగ్, నైట్రోజన్ ఫిక్సేషన్, సాయిల్ ఫర్టిలిటీని మెయింటైన్ చేయడం, పెస్ట్ అండ్ వీడ్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నిటికీ ఈ జీనోమిక్ స్టడీ అనేది పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అగ్రికల్చర్లో ఫర్టిలైజర్స్ అవసరం లేకుండా రైజోబియం బ్యాక్టీరియా లెగ్యూమ్తో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.1.1 హెరిటబుల్ హ్యూమన్ జీనోమ్ ఎడిటింగ్, HHGE. సో పేరెంట్స్లో ఉన్న జెనెటిక్ డిజీజెస్ని పిల్లలకు రాకుండా జర్మ్ లైన్ సెల్స్ లైక్ ఈ స్పర్మ్స్, ఎగ్స్ ఆర్ ఎంబ్రయో సెల్స్, ఈ జర్మ్ లైన్ సెల్స్లో జెనెటిక్ ఆల్టరేషన్ అనేది చేస్తారు. అది త్రూ జింక్ ఫింగర్ న్యూక్లియాసిస్ లేదంటే CRISPR-Cas9 మెథడ్ ద్వారా కానీ, ట్రాన్స్క్రిప్షన్ యాక్టివేటర్ లైక్ ఎఫెక్టర్ న్యూక్లియాసిస్ ఆ టెక్నాలజీ యూజ్ చేసి అయినా కానీ, మెగా న్యూక్లియాసిస్ టెక్నాలజీస్ ద్వారా ఈ జీనోమ్ ఎడిటింగ్ అనేది చేస్తారు. సో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం అఫీషియల్గా జీనోమ్ ఎడిటింగ్కి పర్మిట్ ఇచ్చిందనమాట. సో దీంట్లో అప్లికేషన్స్ వచ్చేసి డిసీజ్ ప్రివెన్షన్, ఇంకా జెనెటిక్ రీసెర్చ్లో అడ్వాన్స్మెంట్, మళ్ళీ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో కూడా అడ్వాన్స్మెంట్ అనేది వస్తుంది ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా. నెక్స్ట్ దీంట్లో ఇష్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు జర్మ్ లైన్ సెల్స్ ఉన్నాయి, ఈ స్పర్మ్ సెల్స్ కానీ, ఎంబ్రయో సెల్స్ కానీ, ఈ జర్మ్ లైన్ సెల్స్ ఎడిట్ చేయడం వల్ల కలిగే ఎఫెక్ట్స్, ఒకవేళ ఎఫెక్ట్స్ అయితే మల్టీ జనరేషన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ యాక్ట్ అనేది, ఈ జీనోమ్ ఎడిటింగ్ అనేది అగెయిన్స్ట్ హ్యూమన్ డిగ్నిటీ, కొన్ని ఎథికల్ ఇష్యూస్ కూడా రేజ్ అవుతాయి. ఎందుకంటే ఎవ్వరు ఎట్లున్నారు, ప్రతి ఒక్కరికి ఒక వెరైటీ ఉంటుంది, ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఎడిట్ చేయడం తప్పు అనేసి ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఈ జీనోమ్ ఎడిటింగ్ ద్వారా డిజైనర్ బేబీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ అట్లా ప్రొడ్యూస్ చేస్తే ఇంటెలిజెన్స్, అపియరెన్స్ ఇట్లాంటి వాటిని కూడా డిజైన్ చేయొచ్చు. దానివల్ల సోషల్ ఇన్ఈక్వాలిటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.2 సత్యేంద్రనాథ్ బోస్. సో సత్యేంద్రనాథ్ బోస్ ఇండియన్ ఫిజిసిస్ట్. ఆయన బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ థియరీ అనేది డెవలప్ చేసినాడు. అండ్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ కాన్సెప్ట్ని కూడా డెవలప్ చేసినాడు. సో ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అంటే, లో టెంపరేచర్లో ఒక క్వాంటమ్ స్టేట్లో ఉన్న పార్టికల్స్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయో అవి ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేది చెప్తుంది. సో ఈ బిఈ స్టాటిస్టిక్స్ని ఒబే చేసే పార్టికల్స్ని బోసాన్స్ అని అంటారు. ఈ బోసాన్స్ అనేవి ఫండమెంటల్ పార్టికల్స్ అనమాట. ఇవి 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అని కూడా అంటారు ఈ బోసాన్స్ని. నెక్స్ట్ ఈ బిఈ స్టాటిస్టిక్స్ కొన్ని ఫినామినాస్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అవి బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్, మళ్ళీ ఎనేబుల్డ్ ఫస్ట్ క్వాంటమ్ రెవల్యూషన్, ఎనేబుల్డ్ సెకండ్ క్వాంటమ్ రెవల్యూషన్, ఫోటాన్ బిహేవియర్, ఇట్లాంటి ఫినామినన్స్ని ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. సో బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అంటే ఏంది అంటే, ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు బోసాన్స్ సేమ్ లోవెస్ట్ ఎనర్జీ క్వాంటమ్ స్టేట్స్ని ఆక్యుపై చేసి ఉంటాయి. అప్పుడు ఒక యునిక్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ సూపర్ ఫ్లూయిడ్ హీలియం కానీ అల్ట్రా కోల్డ్ అటామిక్ గ్యాసెస్ లాంటి పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ ఫినామినా అనేది ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ని నియర్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ వరకు, అంటే అరౌండ్ -273.15 degrees Celsius కానీ 0 కెల్విన్కి కానీ ఈ పార్టికల్స్ కూల్ అయినప్పుడు ఫామ్ అవుతాయి అన్నమాట. ఇట్లా నెక్స్ట్ ఎనేబుల్డ్ ఫస్ట్ క్వాంటమ్ రెవల్యూషన్. సో ఫస్ట్ క్వాంటమ్ రెవల్యూషన్లో లేజర్స్, ట్రాన్సిస్టర్స్, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అండ్ సెమీ కండక్టర్స్, సో ఇవన్నీ డెవలప్ చేసినారనమాట. ఇది బోస్ ఐన్స్టీన్ థియరీ యూజ్ చేసి. నెక్స్ట్ సెకండ్ రెవల్యూషన్లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సింగ్ ఎట్సెట్రా లాంటి టెక్నాలజీస్ని డెవలప్ చేసినారు. నెక్స్ట్ ఫోటాన్ బిహేవియర్ చూసుకుంటే, ఇది బ్లాక్ బాడీ రేడియేషన్, ప్లాంక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ, క్వాంటమ్ మెకానిక్స్ని డెవలప్ చేసింది. సో ఈ బిహేవియర్ ద్వారా ఇవన్నీ టెక్నాలజీస్ అనేవి డెవలప్ అయినాయి. ఇందాక మనము బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు దాని ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం. సో ఈ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ దీనికి జీరో విస్కాసిటీ అనేది ఉంటుంది. వితౌట్ ఎనీ రెసిస్టెన్స్ అది ఈజీగా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ సో జీరో రెసిస్టెన్స్ ఉండడం వల్ల సూపర్ కండక్టివిటీ అనేది ఉంటుంది. బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్లో ఉన్న అన్ని పార్టికల్స్ ఒక్కటే క్వాంటమ్ స్టేట్లో ఉంటాయి కాబట్టి ఒకేలాగా బిహేవ్ చేస్తాయి. దానివల్ల కోహరెన్స్ అండ్ మైక్రోస్కోపిక్ వేవ్ ఫంక్షన్ జనరేట్ అవుతుంది. సత్యేంద్రనాథ్ బోస్ గారు ఇంకా క్లే మినరల్స్ని స్టడీ చేయడానికి ఎక్స్రే డైఫ్రాక్షన్ మెథడ్స్, డిఫరెన్షియల్ థర్మల్ అనాలిసిస్ మెథడ్స్ యూజ్ చేసినారు. ఇంకా ఆయన ర్యాపిడ్ స్కానింగ్ స్పెక్ట్రోఫోటోమీటర్ని కూడా ఆయన డిజైన్ చేసినాడు. మళ్ళీ హిగ్స్ బోసాన్ లేదా గాడ్ పార్టికల్ని డిస్కవర్ చేసినాడు. సో ఆయనని గుర్తు చేసుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.3 ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ. సో దీన్ని ఓఆర్టీ అని కూడా అంటారు. సో ఓఆర్టీలో రీహైడ్రేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ థెరపీ అనేవి ఉంటాయి, 2 ఉంటాయి. ఓకే, రీహైడ్రేషన్ ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ థెరపీ. సో ఫస్ట్ రిచార్డ్ అనేటైన 1960s బంగ్లాదేశ్లోని కొలెరా పేషెంట్స్ పైన ఫస్ట్ టైం ఓఆర్టీ క్లినికల్ ట్రయల్స్ అనేవి చేసిండు. తర్వాత ఇండియన్ పీడియాట్రియన్ అయిన ఇంకా సైంటిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అయిన దిలీప్ మహలనోబిస్ డయేరియల్ డిసీజెస్ని ట్రీట్ చేయడం కోసం ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేసినాడు దిలీప్ మహలనోబిస్. ఓకే, సో ఓఆర్టీ మెథడ్ ద్వారా ఫస్ట్ అయితే ఈయన, తర్వాత ఓఆర్ఎస్ అనేది దిలీప్ మహలనోబిస్ యూజ్ చేసిండు.
సో ఓఆర్టీ మెథడ్ ద్వారా బాడీలో షుగర్ ఇంకా సోడియం లెవెల్స్ని గవర్న్ చేసుకొని దాని ద్వారా సెల్స్లో వాటర్ అబ్జార్ప్షన్ ఇంకా క్లోరైడ్ అయాన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఈ ఓఆర్టీ వల్ల డయేరియా, కొలెరాకి ట్రీట్మెంట్స్ చేయవచ్చు. 1990 నుండి ఈ ఓఆర్టీ ట్రీట్మెంట్ వల్ల చైల్డ్ మోర్టాలిటీ అనేది 2/3% వరకు తగ్గింది. అండ్ ఓఆర్టీ వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ పిల్లలలో అవ్వకుండా చూస్తుంది. అండ్ ఓఆర్టీని ఎంకరేజ్ చేయడం కోసం ఇండియా అప్పట్లో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి 1985లో నేషనల్ ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ప్రోగ్రామ్, నేషనల్ హెల్త్ మిషన్, స్టాప్ డయేరియా క్యాంపెయిన్. గ్లోబల్ ఇనిషియేటివ్స్లో WHO అండ్ యూనిసెఫ్ టుగెదర్గా ఓఆర్ఎస్ అండ్ జింక్ డయేరియల్ ట్రీట్మెంట్కి యూజ్ చేయాలనేసి రికమెండ్ చేసినాయి. గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఆన్ కొలెరా కంట్రోల్, మళ్ళీ గావి ద వ్యాక్సిన్ అలియన్స్ని కూడా లాంచ్ చేసినారు. నెక్స్ట్ ఆర్ఎన్ఏ ఎడిటింగ్. ఆర్ఎన్ఏ సింగిల్ హెలికల్ స్ట్రక్చర్, సెల్ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా ప్రోటీన్ సింథసిస్ చేసేదే ఆర్ఎన్ఏ. సో అడినోసిన్ డయామినేస్ యాక్టింగ్ ఆన్ ఆర్ఎన్ఏ టెక్నిక్తో గైడ్ ఆర్ఎన్ఏని యూజ్ చేసి ఎడిట్ చేస్తారనమాట. ఓకే, సో ఏడిఐఆర్ ప్లస్ జిఆర్ఎన్ఏ ఈ రెండు యూజ్ చేసి ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అనేది చేస్తారు. సో ఆర్ఎన్ఏలో 4 బ్లాక్స్ ఉంటాయి. ఒకటి అడినైన్, గయానైన్, యురాసిల్ ఇంకా సైటోసైన్. సో ఈ ఏడిఐఆర్ టెక్నిక్తో ఎంఆర్ఎన్ఏలో ఉన్న అడినోసిన్ని ఐనోసిన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది డీప్గా చదవనవసరం లేదు. సో ఏఏటిడి ద్వారా α1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీలో లివర్ అండ్ లంగ్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది ఒక డిజీజ్ అనమాట, ఒక డిజార్డర్. సో ఈ డిజార్డర్స్ని ఫస్ట్ టైం వేవ్ లైఫ్ సైన్సెస్ అనే US బేస్డ్ బయోటెక్నాలజీ కంపెనీ సక్సెస్ఫుల్గా ఆర్ఎన్ఏ ఎడిటింగ్ చేసినాయి. నెక్స్ట్ 7.5.1 స్పేస్ బయోటెక్నాలజీ. హ్యూమన్స్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి న్యూట్రియంట్స్ అవైలబిలిటీ లేకపోవడం, వేస్ట్ మేనేజ్మెంట్ ఉండదు, ఫుడ్ ప్రిజర్వ్ చేయడం కష్టం, మైక్రోగ్రావిటీ ఉంటుంది అక్కడ, గ్రావిటీ అసలు ఉండదు, చాలా తక్కువ గ్రావిటీ ఉంటుంది, రేడియేషన్ వల్ల క్యాన్సర్స్, క్యాటరాక్ట్స్, బోన్ మసిల్ లాస్ ఇవన్నీ అవుతాయి. సో ఈ స్పేస్ బయోటెక్నాలజీ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి, ఎలా ఎవాల్వ్ అవుతాయి అనేసి స్టడీ చేస్తుంది. నెక్స్ట్ సో ఈ స్పేస్ బయోటెక్నాలజీ వల్ల సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఈ మైక్రోగ్రావిటీ కండిషన్స్లో ప్రోటీన్ క్రిస్టల్స్ ఎలా గ్రో అవుతాయో స్టడీ చేసి ఆ బేసిస్ మీద డ్రగ్స్ అనేవి డెవలప్ చేస్తారు. నెక్స్ట్ స్పేస్లో ఉండే రేడియేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది. సో హ్యూమన్ సెల్స్ ఆ రేడియేషన్కి ఎట్లా రియాక్ట్ అవుతాయో స్టడీ చేస్తారు. ఎగ్జాంపుల్ బయోసెంటినల్ ప్రోగ్రామ్ని రేడియేషన్ రీసెర్చ్ కోసం నాసా వాళ్ళు లాంచ్ చేసినారు. నెక్స్ట్ మైక్రోబ్స్ని స్టడీ చేసి మూన్ అండ్ మార్స్ సాయిల్ని ప్లాంట్ గ్రోత్ సాయిల్ లాగా కన్వర్ట్ చేయాలనేసి రీసెర్చ్ కూడా చేయొచ్చు. అండ్ చాలా రోజులు స్పేస్లో ఉండడం వల్ల ఆస్ట్రోనాట్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సో వాటిపైన కూడా స్పేస్ బయోటెక్నాలజీ రీసెర్చ్ చేస్తుంది. ఇదే కాకుండా స్పేస్లో వేస్ట్ రీసైక్లింగ్ ఇంకా రీసోర్స్ మేనేజ్మెంట్ వాటిపైన కూడా స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.5.2 అనలాగ్ స్పేస్ మిషన్. సో స్పేస్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో అలానే ఎర్త్ పైన కొన్ని సిమిలర్ లొకేషన్స్లో ఫీల్డ్ టెస్ట్ చేస్తారనమాట. సేమ్ స్పేస్లో ఎట్లా ఎన్విరాన్మెంట్ ఉంటుందో అట్లనే ఎర్త్ పైన కొన్ని లొకేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్లోని లెహ్ ప్రాంతం. సో లెహ్ ప్రాంతం కూడా అట్లనే డ్రై కోల్డ్ క్లైమేట్తో సేమ్ మార్స్ అండ్ మూన్ ల్యాండ్స్కేప్ లాగానే ఉంటుంది. సో ఈ ప్లేస్లో లునార్ ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నారు. ఈ మిషన్ని ఇస్రోస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్
మళ్ళా ఏఏకేఏ స్పేస్ స్టూడియో, యూనివర్సిటీ ఆఫ్ లదాఖ్, ఇంకా ఐఐటి బాంబే డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.5.3 GSAT-N2. GSAT-N2 ఆర్ జియో స్టేషనరీ శాటిలైట్ 20 అనేది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట ఇది. సో ఈ ఎన్ఎస్ఐఎల్ అంటే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో ఈ ఎన్ఎస్ఐఎల్ ఇస్రో యొక్క కమర్షియల్ బ్రాంచ్ అనమాట. సో ఈ శాటిలైట్ అనేది బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని ఆల్ ఓవర్ ఇండియా కనెక్టివిటీ కవరేజ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ GSAT-N2ని స్పేస్ ఎక్స్కి సంబంధించి ఫాల్కన్ 9 ఆర్బిట్లోకి లాంచ్ చేసింది. నెక్స్ట్ 7.5.4 లిగ్నోసాట్ ఒక చిన్న అరచేతంత సైజు ఉండే శాటిలైట్. ఇది హోనోకి వుడ్తోని చేయబడింది. దీంట్లో అల్యూమినియం స్ట్రక్చర్స్ ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అమర్చి ఆర్బిట్లకు పంపిరనమాట. ఈ శాటిలైట్ వరల్డ్లోనే ఫస్ట్ వుడెన్ శాటిలైట్. జపాన్ వాళ్ళు డెవలప్ చేసినారు. స్పేస్లో ఉన్న ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఈ వుడ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో ఈ శాటిలైట్ స్టడీ చేయబోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.5.5 ఆపరేషన్ ద్రోణగిరి. జియోస్పేషియల్ డేటా అంటే ఒక లొకేషన్లో క్లైమేట్, టెంపరేచర్, న్యాచురల్ డిజాస్టర్స్ ఎట్లా అవ్వబోతున్నాయా, ఇట్లా జాగ్రఫికల్గా పూర్తి డీటెయిల్స్ ఇస్తుంది ఈ జియోస్పేషియల్ డేటా. అగ్రికల్చర్కి కానీ, లైవ్లీహుడ్కి కానీ, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్స్కి ఈ జియోస్పేషియల్ డేటా అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 కింద జియోస్పేషియల్ డేటాని ప్రమోట్ చేస్తూ దాంట్లో ఇన్నోవేషన్స్ పెంచాలని ఆపరేషన్ ద్రోణగిరి లాంచ్ చేసినారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ ఆపరేషన్ లాంచ్ చేశారు అనమాట. సో ఈ జియోస్పేషియల్ డేటాని పబ్లిక్ యూస్కి కూడా ఇంకా డేటా షేరింగ్ యాక్సెసిబుల్గా ఉండాలనేసి ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ డేటా షేరింగ్ ఇంటర్ఫేస్ కూడా లాంచ్ చేసినారు. నెక్స్ట్ 7.5.6 డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ కనెక్టివిటీ. ట్రెడిషనల్ వేలో అయితే శాటిలైట్ నుండి సెల్ టవర్కి, సెల్ టవర్ నుంచి డివైస్కి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతుండే. కానీ ఈ D2D శాటిలైట్ టెక్నాలజీ ద్వారా కనెక్టివిటీ అనేది డైరెక్ట్ శాటిలైట్ నుంచి డివైస్కి సిగ్నల్స్ వెళ్తాయి. నార్మల్గా ఎమర్జెన్సీలో కానీ మిలిటరీ వాళ్ళకి మాత్రమే ఈ శాటిలైట్ టు డివైస్ కనెక్టివిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు BSNL వాళ్ళు వయాసాట్ జియో స్టేషనరీ L బ్యాండ్ శాటిలైట్స్ ఈ శాటిలైట్స్ని ఎర్త్ నుంచి 36,000 కిలోమీటర్స్ హైట్లా పొజిషన్ చేసి సిగ్నల్స్ రిమోట్ ఏరియాస్లోకి కూడా వెళ్ళేలాగా ఈ D2D శాటిలైట్స్ని లాంచ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి 7.5.7 గ్రావిటీ ఎనర్జీ స్టోరేజ్. సో గ్రావిటేషనల్ ఎనర్జీతో ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయడం, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేయడాన్ని గ్రావిటీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని అంటారు. ప్రజెంట్ సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీకి ఎనర్జీ స్టోరేజ్ లాగా ఇది ఒక ఎమర్జింగ్ ఆల్టర్నేటివ్. ఇది చాలా హైలీ ఎఫిషియంట్, లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది, లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇనీషియల్ కాస్ట్ చాలా హై ఉంది, స్పేస్ చాలా ఎక్కువ కావాలి, ఇంకా కాంప్లెక్సిటీ కూడా చాలా ఎక్కువ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.5.8 బ్రిక్ నేషనల్ అగ్రి ఫుడ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. పంజాబ్లో స్టార్ట్ చేసినారు. ఇండియాలో బయో మ్యానుఫ్యాక్చరింగ్ గ్యాప్స్ని అడ్రస్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ అనేది లాంచ్ చేసినారు. నెక్స్ట్ 7.5.9 ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయోటిక్స్ అనేవి డిజీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని చంపడానికి వాడే ఒక కెమికల్ సబ్స్టెన్స్. సో కానీ కొన్ని రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్కి నార్మల్ యాంటీబయోటిక్స్ యూజ్ కావు. ఎందుకంటే అవి యాంటీబయోటిక్స్ అలవాటయ్యి దానికి యాంటీబయోటిక్స్కి నిలబడేటట్టు అవి తయారవుతాయి కొన్ని బ్యాక్టీరియాస్ కానీ వైరసెస్ కానీ. సో
రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనియన్ మినిస్టర్ ఈ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్కి కూడా ట్రీట్ చేయడానికి ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయోటిక్ కాల్డ్ నఫిత్రోమైసిన్ని లాంచ్ చేసిండు. నెక్స్ట్ 7.5.10 అడాప్షన్ ఆఫ్ జెడ్డా కమిట్మెంట్స్. సో జెడ్డా కమిట్మెంట్స్ మెయిన్గా 6 దానిపైన ఇన్స్ట్రుమెంట్స్ పైన ఫోకస్ చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఇంప్రూవ్ చేసి ప్లాంట్స్, యానిమల్స్ ఇంకా హ్యూమన్ హెల్త్ సేఫ్గార్డ్ చేయాలనేసి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏఎంఆర్ పైన, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పైన ఎఫర్ట్స్ డూప్లికేషన్ కాకుండా ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ ఎవిడెన్స్ ఆన్ యాక్షన్ అగెయిన్స్ట్ ఏఎంఆర్ బై 2025 అనే ప్యానెల్ అనేది క్రియేట్ చేసినారు. తర్వాత నేషనల్ ఏఎంఆర్ కోఆర్డినేటింగ్ మెకానిజం ద్వారా మానిటరింగ్ అండ్ ఫైనాన్సింగ్ చేస్తారు. నెక్స్ట్ ఏఎంఆర్కి సంబంధించిన గ్లోబల్ డేటా షేరింగ్ని ప్రమోట్ చేయాలి. ఫిఫ్త్ వచ్చేసి యాంటీమైక్రోబియల్స్ని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి. మళ్ళీ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, WHO, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ఇంకా UNEPకి ఏఎంఆర్ గోల్స్ని అచీవ్ చేయడానికి సపోర్ట్ చేయాలి అనేసి ఈ జెడ్డా 6 కీ కమిట్మెంట్స్ని లాంచ్ చేసింది. సో ఈ 6 కమిట్మెంట్స్ని 4th గ్లోబల్ హై లెవెల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఎంఆర్ అడాప్ట్ చేసుకుందనమాట. 7.5.11 పాండమిక్ ఫండ్ ప్రాజెక్ట్ లాంచ్డ్. సో పాండమిక్ ఫండ్ అనేది లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి యానిమల్ హెల్త్ థ్రెట్స్ పైన ప్రాపర్గా రెస్పాండ్ అయ్యే కెపాసిటీని పెంచడానికి G20 వాళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తారు. అట్లా 2022 G20 సమ్మిట్లో యానిమల్ హెల్త్ సెక్యూరిటీ స్ట్రెంథనింగ్ ఇన్ ఇండియా ఫర్ పాండమిక్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్ కింద అరౌండ్ $25 మిలియన్ అనేది ఫండ్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి 7.5.12 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కార్ప్స్ GHEC. సో ఈ GHECని WHO 2023లో స్థాపించిందనమాట. సో COVID-19 పాండమిక్ లాంటి హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అన్ని కంట్రీస్ని కనెక్ట్ చేస్తూ హెల్త్ ఎమర్జెన్సీ నెట్వర్క్స్ని ఈ GHEC అనేది ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్గా మంకీ పాక్స్ అనేది చాలా స్ప్రెడ్ అయింది. సో ఆ ఎంపాక్స్ అవుట్బ్రేక్ అయినప్పుడు WHO వాళ్ళు ఈ GHECని యాక్టివేట్ చేసినారు.